డిఎస్పీ ముందుగాల న్యాయస్థానం వకాల్తా పుచ్చుకొని న్యాయస్థానం కంటే ముందు ఏం జరిగిందనేది ఆయనే తీర్పిచ్చిన తర్వాత ఈ కేసు కట్టుడు ఎందుకు, ఏం చేసుడు ఎందుకు? డిఎస్పీ పని ఏందో గత వరకు చేసుకోవాలి. ఆయన కేసు కట్టి విచారణ చేసి సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాలి. ఆయన పరిధి గంత వరకే. అది దాటి ప్రవర్తిస్తున్నాడంటే దాని వెనకాల ఏం జరుగుతూ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పాప పైన ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ కూడా లేవు, మేము కూడా పరిశీలించడం జరిగింది. అవును, పాప పైన ఏం జరిగింది అనేది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కదా. మరి రెడ్లకు కూడా దెబ్బలు తాకినాయని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇవన్నీ రిపోర్ట్లు వచ్చేదాకా ఎందుకు ఆగలేదు? మరి ఇది ఒక డ్రామా. అంటే పోలీసులు క్లియర్గా మీకు ఒక బైట్ రిలీజ్ చేయమంటే చేస్తా. ఆ దాడిలో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఎక్స్క్లూజివ్ వీడియో వచ్చింది. ఆ దాడిలో ఆ మహిళకు దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరు పోలీసులు ఆ లోపల కొబ్బరికాయల రూమ్లో జ్వరబడ్డటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి వీడియో కూడా ఇగో నా దగ్గరకు వచ్చింది. ఈ 4 నిమిషాలని వీడియో దాంట్లో ఉన్నారు క్లియర్గా. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఘటనా స్థలంలో పోలీసులు ఉన్న తర్వాత కూడా దాడి జరిగింది. ఎక్కడ పోలీసు వ్యవస్థ మీదకి వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హత్యా నేరం కేసుల్లో రెడ్లనే కాదు ఆ పోలీసులను కూడా పెట్టాలని చెప్తున్నారు. అసలు ఆ పాపే లేదు అక్కడ, ఆమెతో పాటు తల్లితో పాటు అన్నటువంటి సిగ్గుందా ఏమన్నా చెప్పడానికి? ఇందులో లేదా? ఆ పాప లేదా? అదే పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు. అదే పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు కదా. ఇగో ఈ పాపను ఎత్తుకొని ఉన్నది ఎవరు అంటే స్పష్టంగా డిజైన్ చేసుకున్నారు, తప్పిస్తేందుకు స్పష్టంగా డిజైన్ చేసుకునేది అర్థమవుతుంది. ఇక్కడ అంటే దోషులు పోలీసులు అన్నట్టు. ఇగో ఈమె ఎత్తుకుంది, ఆ పాపనే, ఈ పాపనే ఆమె ఎత్తుకుంది. అంటే ఇగో ఇంత క్లియర్గా పాపను ఎత్తుకున్న వీడియో కనిపిస్తూ ఉంటే అక్కడ పాపనే లేదని చెప్పడం అంటే ఇంకా అది దుర్మార్గమైనటువంటి విషయం. ఒక పని చేయండి, ఆ డిఎస్పీ గారికి చెప్తా ఉన్నా, నేను రెడ్ల దిక్కు పని చేస్తూ ఉన్నా, రెడ్ల కూడు తింటా ఉన్నా, రెడ్ల ఉప్పు తింటా ఉన్నా అని చెప్పమని చెప్పు, నేను చూసుకుంటాం. ఇక్కడ బాధితులే వాళ్ళపైన రాళ్ల దాడి చేశారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు డిఎస్పీ. అంటే నేనేమంటున్నా, బాధితులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ 3 రజక కుటుంబానికి చెందినటువంటి మహిళలు 8 మంది రెడ్లను కొట్టిదని చెప్తా ఉన్నారు. గాయాలై క్షతగాత్రులైన రెడ్లు దవాఖానలో ఉండాలి, పరారీలో ఉన్నారంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరిని కొట్టిరు అనేది క్లియర్గా ఆ వీడియోలో కూడా ఉంది. రౌండప్ చేసి తల్లిని కొడుకుని విపరీతంగా కొట్టినటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నాయి. ఇంత ఎక్స్క్లూజివ్ విజువల్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, మా బీసీ ప్రభుత్వం అంటే ఈ పాటికి కాల్చి అవతల బారేది.